నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. మనం కొన్ని ఘటనలు చూస్తూ ఉంటాం. అది నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అంటే కొన్ని వింతగా జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ చనిపోయారు అని చెప్పేసి అనుకున్న వ్యక్తులు ఆ పాడగట్టి తీసుకుపోయిన తర్వాత మనం అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటాగా అప్పుడు సడన్గా లేవడము, ఇట్లాంటి ఘటనలు చాలా జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. అలాంటి ఘటననే నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఇది కనిపిస్తున్నాడు కదా, దాని పేరు తనుగుల శ్రీనివాస్. జగిత్యాల జిల్లా వెలగడూరు మండలం షాకాపూర్ గ్రామానికి చెందినటువంటి ఈ తనుగుల శ్రీనివాస్ అయితే కొన్ని రోజుల నుంచి కూడా మద్యానికి బానిస అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో కొంచెం మద్యానికి బానిస అయిపోయినాట. బానిస అయిపోయిన తర్వాత అతను బాడీలో ఉన్నటువంటి అవయవాలు మొత్తం పాడైపోయినాయంట కూడా. సో పాడైపోయేసరికి అనారోగ్యంతో ఇంట్లో ఉంటున్నట్టు గత కొన్ని రోజులుగా మంచానికి పరిమితమైనట్ట. అయితే ఒక 2-3 రోజుల కింద కొంచెం సీరియస్ అయినట్ట. సీరియస్ అయ్యేసరికి వరంగల్కి అదేవిధంగా కరీంనగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. తీసుకుపోయిన తర్వాత అక్కడ డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సేమ్ సిచ్యువేషన్, సేమ్ అలా అదే సీరియస్ అయిపోయినట్ట. అయితే నిన్న ఇంట్లో ఉన్న సమయంలో అపస్మారక స్థితికి వెళ్ళిపోయినట్ట. ఆల్మోస్ట్ ఇక అపస్మారక స్థితికి వెళ్ళిపోయినట్ట. ఇక అపస్మారక స్థితికి వెళ్ళిపోతేనే పాప ఒకరు చూస్తారా, ఇంట్లో చూసి ఇట్లా లేస్తలేడు, అసలు హార్ట్ బీట్ ఏం కనిపిస్తలేదు అని చెప్పేసి చనిపోయాడని చెప్పేసి ఏడవడం మొదలుపెట్టిరట. ఏడ్చు స్టార్ట్ చేసారు. సో ఇంట్లో లేచినాక ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, అయ్యో ఏమైంది ఎడుతురు అని చెప్పేసి మొత్తుకుంటారు అని చెప్పేసి ఇంటి పక్క పంటలు వచ్చిరట. ఇంటి పక్క పంటలు చూసేసరికి మంది బాగా జమ అయ్యేసరికి ఇంకో వాడకట్టోళ్ళు, ఇంకో చూసి ఇంకో అట్లా ఊరు మొత్తం వచ్చిరట. సో ఇక ఫోన్లు పోయినట్టు అందరికి, చుట్టాలకు అందరికి ఫోన్లు చేసిరట. ఇట్లా చనిపోయిండు శ్రీనివాస్ అని చెప్పేసి చుట్టాలు అందరూ వచ్చిరట. ఏడ్చారు బాగా మంది. ఇక ఊర్లో ఉన్నారు కావచ్చు, చుట్టాలు అందరూ రిప్ అని చెప్పేసి స్టేటస్ పెట్టుకున్నారట, పోస్టర్లు. చనిపెడితే పెడతారు కదా, RIP అని, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి పెడతారు కదా, మొత్తం రిప్ స్టేటస్లు అన్నీ పెట్టిరట. మిస్ యూ రిప్ అని చెప్పేసి, సీనన్న రిప్ అని చెప్పేసి స్టేటస్లో పెట్టిరట. సో అంతా అయిపోయింది. సామాన్లు తీసుకొచ్చిరట. ఇక కార్యక్రమం చేస్తారు కదా మామూలుగా, ఇక చనిపోయిన తర్వాత అన్నీ ఉంటాయి కార్యక్రమాలు, ఏం చేస్తారని చెప్పేసి అన్నీ తీసుకొచ్చిరట. సో బాడీ తీసి అది పాడ కడుతుందరట. ఆ పాడ కట్టి ఆ బాడీ తీసి ఆ పాడ మీద ఇట్లా వేసిన సందర్భంలో హార్ట్ బీట్ అనేది కొట్టుకుందట. ఇట్లా హార్ట్ బీట్ అనేది ఇట్లా కొట్టుకున్నట్టుగా అనిపించిందట. చెమట వచ్చిందట ముఖం మీద. ఇట్లా అంతా చెమట వచ్చేసరికి చూసేసరికి హార్ట్ బీట్ కొట్టుకుంటుందట. అరే ఇదే నేను చెప్పేసి ఆగమాగమై చూస్తే హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. తొందరగా వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయి చేస్తే ప్రస్తుతం మంచిగా ఉన్నాడు. మరి అపస్మారక స్థితికి వెళ్ళిపోయినప్పుడు మొత్తానికి హార్ట్ బీట్ కొట్టుకోలేదా, మరి అప్పుడు గమనించలేదా, మరి అప్పుడు ఏందనేది ఇంకా అర్థమైంది లేదు. సో ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. ఆ టైంకి మరి ఎవరో పాపం చూసిన వాళ్ళు హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, చెమట వచ్చింది, ఆయనతో గమనించకపోతే ఓ పెద్ద తప్పిదమయ్యేది, పెద్ద కథ అయ్యేది. వాళ్ళు ఎవరో పుణ్యాత్మలు అని చెప్పాలి. వాళ్ళు ఫస్ట్ దండం పెట్టాలి. హార్ట్ బీట్ కొట్టుకుంటుందని చెప్పేసి ఎవరైతే అబ్జర్వ్ చేసారో వాళ్ళు నిజంగా ఒక దండేసి దండం పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు గమనించకపోతే పెద్ద కథ జరిగేది. సో ఇట్లాంటి ఘటనలు జరుగుతుంటాయి. మొన్న కూడా ఎక్కడో నల్గొండలో, ఖమ్మంలో ఒక వ్యక్తి సేమ్ ఇదే సిచ్యువేషన్లో చనిపోతే BRS మాజీ మంత్రి ఉండే ఆయన ట్యాటూ ఉంటుంది ఆ గుండె మీద, అంత అభిమానం ఆ మంత్రి అంటే. సో మొత్తం చనిపోయినని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు, అందరూ ఏడ్చారు. సో ఇక లాస్ట్ చనిపోయిన ఆయన ఇష్టమైనటువంటి లీడర్ కాబట్టి కడచూపు చూసేందుకు ఆ లీడర్ వచ్చిందట ఆయన చూడడానికి. అందరు ఏడుస్తున్నారట. మొత్తం అయిపోయింది, అన్ని అరేంజ్మెంట్ అయిపోయినాయి. ఈయనే ఆ మాజీ మంత్రి సడన్గా గుర్తొస్తలేదు, నిరంజన్ రెడ్డి అనుచరుడు, అభిమాని. సో నిరంజన్ రెడ్డి పోయేసరికి ముట్టుకొని ఇట్లా అంటారు, అయ్యో చచ్చిపోయినావా అని చెప్పి ఇట్లా చూసేసరికి గుండె కొట్టుకుంటుందట. తొందర హాస్పిటల్ తీసుకుపోతే ఇప్పుడు ఆయన మంచిగా ఉన్నాడు. మొన్న జరిగింది సేమ్, మళ్ళీ జగిత్యాలలో జరిగింది తనుగుల శ్రీనివాస్. మరి అప్పుడు అపస్మారక స్థితికి వెళ్ళిపోయినప్పుడు మొత్తానికి హార్ట్ బీట్ కొట్టుకోలేదు. మరి అప్పుడు ఎవరు అబ్జర్వ్ చేయలేరా?
మొత్తం పోస్టర్లట, మిస్ యూ స్టేటస్లు, రిప్పు స్టేటస్లు, అంత ఆగమాగమైందట. చుట్టాలు అందరూ వచ్చిరట, ఊరు మొత్తం వచ్చింది, పక్క పండు ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చిరట. అయ్యో గట్టెట్లా అయినాయని చెప్పేసి. సో మొత్తానికైతే జగిత్యాల జిల్లాలో ఒక వింత ఘటన అయితే జరిగిందని చెప్పుకోవాలి.